రాముడు ఒక కుక్కకి న్యాయం చేశాడని మీకు తెలుసా? ఒకరోజు ఒక కుక్క గట్టిగట్టిగా ఏడుస్తూ రాముడి దగ్గరికి వెళ్ళి, నాకు అన్యాయం జరిగింది స్వామీ అని చెబుతుంది. అది విన్న రాముడు వెంటనే, ఓ శునకమా, ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు ఆ కుక్క, నా పాటికి వీధుల్లో దొరికింది తింటూ వెళ్తుండగా ఒక బ్రాహ్మణుడు ఏం కారణం లేకుండా కొట్టాడు. నాకు న్యాయం చేయండి అని వేడుకుంటుంది. వెంటనే ఆ బ్రాహ్మణుడిని రాముడు సభలోకి పిలిచి, ఎందుకు ఏ కారణం లేకుండా ఈ కుక్కను కొట్టావు అని అడగగా, ఆ బ్రాహ్మణుడు, ఓ రామా, నాకు ఆ రోజు బాగా ఆకలి వేసి ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో నాకు అడ్డు వచ్చింది. పక్కకి జరగమని ఎంత వేడుకున్నా కూడా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను అని ఎదురు చెప్పింది. ఇందులో నా తప్పు ఏంటి అని ఎదిరిస్తాడు. అది విన్న రాముడు, ఇతను తప్పు చేశాడు, ఇతనికి ఏ శిక్ష వేయాలో చెప్పండి అని మంత్రిని అడగగా, రామా, మన రాజ్యంలో బ్రాహ్మణులకి శిక్ష విధించకూడదు అని అంటాడు. ఆ కుక్క బాధపడుతూ, అన్యాయం జరిగింది నాకు, మీరు అనుమతి ఇస్తే నేను ఇతనికి శిక్ష వేస్తాను అని అంటుంది. దానికి రాముడు సరే అనడంతో ఆ కుక్క, ఈ బ్రాహ్మణుడికి కులానికి అధిపతిగా నియమించండి, ఇదే శిక్ష అని అంటుంది. అది విని బ్రాహ్మణుడు, ఇదేం శిక్ష అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. సభలో ఉన్న అందరూ ఆశ్చర్యపోయి, ఓ శునకమా, అతని కులానికి అధిపతిగా ఎందుకు చేశావు అని అంటారు. ఆ కుక్క నవ్వుతూ, నేను పోయిన జన్మలో కులానికి అధిపతిగా ఉండి ఒక్కసారి కూడా అధర్మం అనేదే చెయ్యకుండా బతికాను. అలాంటిది నాకే ఈ జన్మలో కుక్క జన్మ వచ్చింది. ఇక అతనికి కోపానికి కులానికి అధిపతిగా ఉంటే వచ్చే జన్మలో ఒక పురుగులాగా కూడా జన్మించడు అని అంటుంది.